రేపే కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు, కష్టాలు దరిద్రాలు అన్నీ పోయి తలరాత పూర్తిగా మారిపోతుంది, కోట్లు వచ్చి పడతాయి. అయితే కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయటం ద్వారా కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి, తలరాత మారుతుంది, కోట్లు వచ్చి పడతాయి అనే వివరాలు వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా మందికి చాలా సందర్భాల్లో ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఎంత కష్టపడ్డా కానీ డబ్బు చేతిలో నిలవటం లేదని. మనసు ఎప్పుడూ భారంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పర్వతాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వినండి, ఈ ఒక్క రోజు, ఈ ఒక్క నిమిషం, ఈ ఒక్క చిట్కా మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. కార్తీక మాసం అంటే దేవుళ్లకు కూడా ఇష్టమైన నెల, దీపమాలలతో నిండిపోయే నెల. మహావిశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజున సూర్యుడు చంద్రుడు ఇద్దరూ తమ పూర్ణ ప్రకాశంతో కనిపిస్తారు. అందుకే ఈరోజు శుభతమయమైన రాత్రి అంటారు. ఈరోజు చేసిన పూజలు, దీపాలు, దానం, స్నానం అన్నీ కోటి రెట్లు ఫలితాన్నిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే పాతకాలంలో పెద్దవాళ్లు చెబుతూ ఉండేవారు, కార్తీక పౌర్ణమి రోజు దేవతలు భూమిపైకి దిగుతారని. ఈరోజు స్నానం అనేది కేవలం శరీర శుభ్రత కోసం మాత్రమే కాదు, ఇది మన ఆత్మశుద్ధి కోసం. సూర్యోదయానికి ముందు లేదా పగలు మొదటి కిరణం పడకముందు స్నానం చేస్తే మన శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమవుతుంది. అందుకే దీన్ని పాపనాశక స్నానం అని కూడా అంటారు. అయితే స్నానం చేసే నీటిలో మీరు గంగాజలం కానీ లేదా తులసి ఆకులు వేయటం గురించి ఎప్పుడూ ఒకసారి వినే ఉంటారు. కానీ ఈరోజు మాత్రం అది కాదు. కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు కుంకుమ వేయాలి. ఇది చిన్న చిట్కా అయినా సరే దాని వెనక ఉన్న శక్తి మాత్రం మహత్తరమైంది. కుంకుమ అంటే కేవలం ఒక రంగు కాదు, అది శక్తి యొక్క చిహ్నం, అది లక్ష్మీదేవి యొక్క రూపం. పురాణాల్లో ఏం చెప్పబడిందంటే, కుంకుమ వాసన ఉన్నచోట మహాలక్ష్మి నిలుస్తుందని. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా కుంకుమ ధరించటం వెనక ఉన్న అర్థం కూడా ఇదే. ఇది ధన సమృద్ధి, శుభత, ఆత్మశాంతిని సూచిస్తుంది. ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని నీటిని స్నానం కోసం సిద్ధం చేసుకోండి. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే కనుక విశేషమైన ఫలితం మీకు లభిస్తుంది. ఒక చిటికెడు కుంకుమ తీసుకోండి. ఆ చిటికెడు కుంకుమను మీరు స్నానం చేసే నీటిలో వేసుకోండి. అలాగే కొద్దిగా తులసి ఆకులు వేసినా కూడా మంచిదే. కళ్ళు మూసుకుని ఒకసారి ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని మనసులో జపించండి. ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ, దరిద్ర శక్తి అంతా కూడా దూరమైపోతుంది. అయితే ఈ స్నానం వల్ల విశేషమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఆర్థికంగా ఎదుగుదల లభిస్తుంది. మీరు కష్టపడి చేసిన పనికి ఫలితం దక్కటం మొదలవుతుంది. అసలు చేతికి రావు అనుకున్న డబ్బు కూడా తిరిగి మీ దగ్గరికి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. తలరాతలోని అడ్డుకట్టలు కూడా కరిగిపోతాయి. అంటే విజయశక్తి మీకు లభిస్తుంది. అలాగే మొదటిసారి మీకు లోపల నుండి తేలికగా అనిపిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అంటే మనసులో శాంతి లభిస్తుంది. అలాగే ఇంటి వాతావరణం సాఫీగా మారుతుంది. వాతాలు, కోపాలు తగ్గిపోతాయి. విభేదాల కారణంగా దూరంగా ఉన్న వ్యక్తులు కూడా అతి త్వరలోనే కలుసుకుంటారు. అంటే సంబంధాల్లో సమతుల్యత ఏర్పడుతుంది. అయితే ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మీ ఇంటి ముందు కానీ లేదా పై మేడపై కానీ ఒక దీపం వెలిగించండి. దాంట్లో నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి వెలిగించండి. అదే సమయానికి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాలను మనసులో జపించుకోండి. ఈ 2 మంత్రాలు చెబుతూ దీపం వెలిగిస్తే కనుక దేవతలు మీ ఇంటికి స్వయంగా అడుగు పెడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ విధంగా స్నానం చేసే నీటిలో కుంకుమ వేసుకొని స్నానం చేయటం, సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించటం, దీపం వెలిగించే సమయంలో ఈ 2 మంత్రాలు జపించటం వల్ల మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. కోట్ల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇది కేవలం మంత్రం మాత్రమే కాదు, ఒక ఎనర్జీ. కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కుంకుమ కలపటం వల్ల మన శరీరంలో సూర్య చక్ర మరియు మూలాధార చక్ర యాక్టివ్ అవుతాయి. ఇవి యాక్టివ్ అయినప్పుడు మన శరీరం ధనాకర్షణ శక్తిని పొందుతుంది. అదే కారణంగా కొందరికి ఈ స్నానం తర్వాత ఆర్థికంగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా వస్తాయి.
కొంతమందికి కొత్త వ్యాపార అవకాశాలు, కొంతమందికి పాత బాకీలు తిరిగి రావటం, ఇంకొంతమందికి లాటరీ లాంటి అదృష్టం కూడా దక్కుతుంది. అయితే మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. మీరు ఈ స్నానం తర్వాత ఒక తులసి మొక్క ముందు నిలబడి ఒక దీపం వెలిగించి ఇలా చెప్పండి, తులసి అమ్మా, నా ఇంటి నుండి దరిద్రం తొలగిపోవాలని నన్ను ఆశీర్వదించు అని. ఆ తర్వాత మీరు చెంబులో కాసన్ని నీళ్లు తీసుకుని, అంటే పరిశుభ్రమైన నీటిని తీసుకుని తులసి మొక్కకు పోయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీ ఇంట్లో ఆర్థిక శక్తి స్థిరమవుతుంది. అయితే స్నానం చేసే ముందు మనసులో కోపం కాని, ద్వేషం కాని, భయం కాని ఏమీ పెట్టుకోకూడదు. ఈరోజు మాంసాహారం, మద్యం, అలాగే ఇతరులను దూషించటానికి దూషణ మాటలు వాడటం మానేయాలి. సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోండి. ఇలా చేస్తే కనుక దేవతల దృష్టి మీ మీద స్థిరంగా ఉంటుంది. అయితే మీరు గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక శక్తి ఉంది. కానీ ఆ శక్తిని పొందేది మన మనస్సు సిద్ధమైనప్పుడే. కార్తీక పౌర్ణమి రోజు శ్రద్ధతో స్నానం చేయండి, భక్తితో దీపం వెలిగించండి, నమ్మకంతో దేవుణ్ణి పిలవండి. అంతే, మీ తలరాత మీ కళ్ల ముందే మారిపోతుంది. కష్టాలు, దరిద్రాలు, ఆందోళనలు అన్నీ కరిగిపోతాయి. సంతోషం, శాంతి, ధనం ఇవన్నీ కూడా మీ జీవితంలో ప్రవాహంలాగా వచ్చి పడతాయి. కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కుంకుమ వేయటం అంటే తల్లి లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించటం లాంటిది. ఈరోజు భక్తితో ఈ విధంగా చేస్తే మీ తలరాత తలక్రిందులవుతుంది. దరిద్రం దూరమై అదృష్టం వర్షంలా కురుస్తుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఈ విధంగా కుంకుమ వేసుకొని స్నానం చేయండి. ఒకవేళ మీ దగ్గర గంగాజలం ఉంటే కనుక మీరు కుంకుమతో పాటు 2 చుక్కల గంగాజలాన్ని కూడా కలుపుకోవచ్చు. 2 తులసి ఆకులను కూడా స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు చేసే స్నానానికి, ఈరోజు చేసే దానానికి, ఈరోజు చేసే దీపారాధనకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈరోజు దీపారాధన చేస్తే కనుక సంవత్సరం అంతా కూడా మీరు దీపారాధన చేసిన పుణ్యఫలాన్ని దక్కించుకుంటారు. కాబట్టి ఈరోజు దీపారాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే పేదలకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఈరోజు చేసే దానానికి 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటించండి. స్నానం చేసే నీటిలో చిటికెడు కుంకుమ వేసుకుని స్నానం చేయండి. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని, అలాగే ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని మంత్రాలను జపిస్తూ దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. దేవదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు మీరు చేసే దాన ధర్మాలకి, అలాగే దీపారాధనకి, అలాగే స్నానం చేసే నీటిలో కుంకుమ వేసుకొని స్నానం చేయటం ద్వారా ఎంతో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.